ఒక్క పర్సన్ ఇన్ని ఐటమ్స్ ఎవరైనా తినగలరా చెప్పండి. ఈ రోజు మా ఇంట్లో ప్రాన్స్ ఫ్రై, ఫిష్ ఫ్రై, గోంగూర ప్రాన్స్, మటన్ ఫ్రై, ఎగ్స్, చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా లాస్ట్ లో మ్యాంగో లస్సీ. ఈ రోజు సింగిల్ హ్యాండ్ తో మా అక్క ఒక్కరితే చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఒక స్పెషల్ పర్సన్ కోసం చేసిన ఐటమ్స్. ఈ స్పెషల్ పర్సన్ అనేది మన అందరి లైఫ్ లోనే ఉంటారు. ఇంతకీ ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అంటే మా అక్క చిన్నప్పటి చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ స్కూలింగ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం కలవడమేమో అనుకుంటారు, కానీ అస్సలు కాదు. వీళ్ళు కలిసి జస్ట్ కొన్ని ఇయర్స్ గ్యాప్ మాత్రమే వచ్చింది. ఈ ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్న పర్సన్ కి మాత్రమే తెలుస్తుంది. నాకు తెలిసి ఈ వీడియో చూసిన ఒక 10 మెంబర్స్ లో ఎవరికొకరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటారు కదా. ఆ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఎంత హీట్ గా ఉన్నా సరే సమ్మర్ లో వచ్చి మ్యాంగోని తినకుండా ఎవరు ఉండరు. అండ్ మ్యాంగో తోటి లస్సీ చేస్తే ఇంకా అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ అక్క బెస్ట్ ఫ్రెండ్ కి ఫేవరెట్ ప్రాన్స్ అట. ఈ విషయం అక్కకు తెలుసో తెలీదో కానీ అక్క అయితే కనుక ప్రాన్స్ ఐటమ్స్ చాలా బాగా చేసింది. మా ఇంట్లో కూడా ప్రాన్స్ అంటే మా అక్కకి చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే ఏదైనా నాన్ వెజ్ ఐటమ్కి వెళ్తే కనుక ఫస్ట్ ప్రాన్స్ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళ మీటింగ్ అనేది ఏదో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకునేది కూడా కాదు. సడన్ గా ఒక రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి నేను ఇలా ఇంటికి రాబోతున్నానని చెప్పింది, అంతే. ఇక మా అక్కకు ఒక సైడ్ ఏమో చెప్పలేనంత హ్యాపీనెస్, ఇక ఇంకొక సైడ్ ఏమో ఏం చెయ్యాలా అని ఒక టెన్షన్. పాపం ఈ టెన్షన్తో నైట్ అసలు సరిగా నిద్రపోలేదు. టుమారో ఎలాగా హాలిడే కాబట్టి నేను లేట్గా లెగుస్తానని మాకు ముందే చెప్పింది. బట్ ఈ కాల్ రాగానే ఇక మార్నింగే లేవాల్సి వచ్చింది. ఇక లేవగానే వెంటనే మార్కెట్కి వెళ్ళిపోయింది. అక్కడ ప్రాన్స్, ఫిష్, మటన్ ఇంకా చికెన్ పట్టుకుని వచ్చింది. ఇంతకీ ఏం వండాలనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది, అసలు తన ప్లాన్ ఏంటనేది కూడా మా ఎవ్వరికీ చెప్పలేదు. నేను ఎవ్రీ టైం కుకింగ్ విషయంలో మా అక్క కోసం చెప్తూనే ఉంటాను. మా అక్క ఈజీగా చాలా ఫాస్ట్గా కుకింగ్ అయితే చేస్తుంది అని చెప్పి. ఇక మార్కెట్ నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసుకుని అన్నీ రెడీగా చేసుకుంది. కుకింగ్ 10 o'clockకి స్టార్ట్ చేసింది. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్కి చాలా టైమ్స్ కాల్ చేసింది, ఎప్పుడు వస్తున్నా, ఎక్కడ ఉన్నావు అని చెప్పి. ఇక ఫైనల్గా 12:30కి కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఖాళీగా ఉండే ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాను. హ్యాపీగా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళొచ్చుగా, ఎందుకు ఇంతలా కష్టపడటం అని. దానికి మా అక్క ఇచ్చిన ఆన్సర్ ఏమిటి అంటే, నా హ్యాండ్స్తో నేను స్వయంగా వండి వడ్డించడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని. ఇలాంటి ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు. ఇక మా అక్క స్టైల్లో చేసిన ఈ గోదావరి వంటలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి.
ఎందుకే ఊరిస్తున్నావు? సరే తీసుకొస్తానండి. సరే బాయ్.